నిరసన తెలియజేసే హక్కు మాకుంది. మీరు ఆ హక్కుని కాలరాయాలని అధికార యంత్రాంగంతో పోలీసులతోటి అణగదొక్కాలని చూస్తే రెండు విషయాలు బయటకు వస్తాయి. ఒకటి, మీరు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు. ఆ తప్పుని ఎట్లా సరిదిద్దుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మేము వస్తాం, రండి, రమ్మన్నాం కదా, నేను లేస్తే మనిషిని కాదు. 16,000 మంది టీచర్స్ ని రిక్రూట్ చేయలేక మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి మీరు నానా గడ్డి తిన్నారు కదా, నానా ఇబ్బందులు పెడుతున్నారు కదా. ఖచ్చితంగా మేము కంటికి కనపడే అభివృద్ధి ప్రతి కుటుంబానికి చేశాం. నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం డిఎస్సిలో అక్రమాలు జరిగాయని రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలానే ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పారదర్శకంగా డిఎస్సి నిర్వహించామని భావిస్తే సిబిఐ విచారణ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు లోకేష్లకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక విద్యాశాఖ డైరెక్టర్తో ఏవేవో మాట్లాడిస్తున్నారు. అసలు క్రీడా కోటలో ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు ఎంపిక చేశారో ఇప్పటికీ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:1 నిష్పత్తిలో పిలిచామని చెప్తున్నారు. హారిజెంటల్ రిజర్వేషన్ అంటారు. 1:1 నిష్పత్తిలో పిలిచాక ఉద్యోగం ఇచ్చినట్టు కాదని అంటారు. అభ్యంతరాలు లేనప్పుడు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? విద్యాశాఖ డైరెక్టర్ గారు ఇంతకుముందు గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు తురకపాలెంలో కలుషిత నీరు తాగి దాదాపు 10ల సంఖ్యలో మరణాలు సంభవించిన కనీసం మరణాలను కట్టడి చేయకుండా చర్యలు తీసుకోకుండా అక్కడ చెడ్డ పేరు సంపాదించారంటారు. ఆమె ఇప్పుడు మళ్ళీ విద్యాశాఖ డైరెక్టర్గా వచ్చి ఇక్కడ సరైన పనితీరు కనబరచకుండా ప్రభుత్వానికి వంత పాడుతూ డిఎస్సిలో స్కామ్ చేయలేదని కబుర్లు చెప్తున్నారు. ఏ స్కామ్ జరగకపోతే జీవోలు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. నందిగామ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు డిఎస్సి అక్రమాలపై జరిగిన విధానాలలో లోటుపాట్లని ఎత్తి చూపుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తున్నటువంటి నందిగామ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో 3వ రోజు నందిగామ గాంధీ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు తెలియజేస్తున్నారు. సార్ని అడిగి అసలు డిఎస్సిలో అక్రమాలు జరిగాయా లేదా అనేది అన్ని అడిగి తెలుసుకుందాం. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, 3 రోజులుగా అంటే దాదాపుగా 50 గంటల నుండి యువకులు దేశంలో జంజీ ఏ రకంగా ప్రభావం చూపించిందో రాష్ట్రంలో కూడా యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మరి వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి కూటమి ప్రభుత్వంపై పోరాడుతుంది. ఒక నాయకుడిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నందిగామ నియోజకవర్గంపై మీకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని మీరు తెలియజేశారు. డిఎస్సి అక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి గారు సహేతుకంగా సాక్ష్యాలు చూపిస్తూ మాట్లాడటం జరిగింది. దాని తర్వాత అధికారులు కూడా, ఏఎస్ అధికారులు కూడా దాని మీద మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సాక్ష్యాలు చెప్పారు. లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఛాలెంజ్ చేసినప్పుడు ఎక్కడికి వస్తారు, ఎప్పుడు అనేది చెప్తే వచ్చి మాట్లాడతాం. జగన్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడించారు. ఇప్పుడు ఉద్యమం మొదలైన తర్వాత మళ్ళా ఐఏఎస్ ఆఫీసర్స్ తోటే మాట్లాడిస్తున్నారు. విద్యాశాఖ డైరెక్టర్ మాట్లాడారు. ఏం చెప్తున్నారు ఆవిడ? మేము అడిగిన ప్రశ్నలు ఏంటి, వాళ్ళు చెబుతున్నాయి ఏంటి, అసలు జీవో మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, జీవో ఎందుకు మార్చాలా, ఇంతకు ముందు ఏ కోట అయినా సరే టెట్ అయిన తర్వాత డిఎస్సి రాయాలా, డిఎస్సిలో వచ్చిన మెరిట్ లెక్క ప్రకారమే స్పోర్ట్స్ కోటా కూడా తెస్తారు, ఏ కోట అయినా తెస్తారు. అసలు ఎగ్జామ్ ని స్పోర్ట్స్ కి ఎందుకు మినహాయించారు? ఎస్సీస్ కి, పీసీస్ కి మినహాయించారా? లేదు కదా. ఓన్లీ స్పోర్ట్స్ కి ఎందుకు మినహాయించారు? ఖచ్చితంగా వీళ్ళు సైన్స్ చెప్పాలా, మ్యాథమెటిక్స్ చెప్పాలా, మిగతా సబ్జెక్ట్స్ చెప్పాలి అంటే ఖచ్చితంగా వాటిల్లో అర్హత సాధించాలి. సాధించిన తర్వాతే వాళ్ళు చెప్పగలరు. అది ప్రూవ్ అవుతుంది, అర్హత ప్రమాణం. అది దాన్ని ఎందుకు మార్చారు? ఫస్ట్ అది చెప్పాలి కదా. తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు
అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అక్కడ ఎందుకు పనిచేశాడు? పనిచేసిన వాడు కూడా ఒక క్యాండిడేటే, ఆయనకు కూడా ర్యాంక్ వచ్చింది. మరి ఆయన ర్యాంక్ ఎందుకు మీరు కన్సల్ట్ చేయాలా? ఆయనకి ఎందుకు జాబ్ ఇవ్వలే? అసలు ఈ పరీక్ష కండక్ట్ చేసేటప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఇలాంటి వాళ్ళని పెట్టచ్చా? ఇలాంటి వాళ్ళని పెడితే దీనికి ఈ పారదర్శకత కానీ లేకపోతే చాలా స్ట్రిక్ట్ గా జరిగిందని చెప్పడానికి మీకు అవకాశమే లేకుండా పోయింది కదా. ఇది కాదు కదా చేయాల్సిన పని, ఇది కాదు కదా. అభ్యర్థులకి ఇది నిష్పక్షపాతంగా జరిగింది అని చెప్పాలంటే ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వకుండా చేయాలి. అలాంటిది ఒక అభ్యర్థి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసి ర్యాంక్ వచ్చింది, అతను ఇప్పుడు మీరు జాబ్ ఇవ్వలే. దీని వల్ల రెండు విషయాలు, ఒకటి పేపర్ లీక్ అయినా ఉండాలా, లేకపోతే అసలు ఇలాంటి వాళ్ళని పెట్టుకోకూడదు అనేది కనీస స్పృహ కూడా మీకు లేనప్పుడు సహజంగా అభ్యర్థులకి చాలా అనుమానాలు వస్తాయి. ఇతనితోటే ఆగిందా ఈ పేపర్ లీకు? ఎవరికన్నా చెప్పాడా? చెప్తే ఎంతమందికి చెప్పాడు? ఇలాంటివన్నీ వస్తాయి కదా. సహజంగా పేపర్ లీకేజ్ అనేది ఒక్కసారి జరిగినా కొంచెం జరిగిన లీకేజ్ ఎవ్రీ వన్ టు ఫెయిల్ అయిన వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ అబౌట్ లీకేజ్ కదా. లీకేజ్ వచ్చిన తర్వాత ఆ పరీక్షకి అసలు అర్హతే లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నీట్ లో రీకనెక్ట్ చేశారు కదా, అది ఎంక్వైరీ చేశారు కదా, మినిస్టర్ రిజైన్ చేశాడు కదా, మీరు కూటమిలో భాగం కదా, భారతీయ జనతా పార్టీ కూడా మీతోటే ఉంది కదా. మరి ఇది ఎంప్లాయీ ఉన్నాడు, ర్యాంక్ వచ్చింది, అతను పెట్టలేదు అన్నప్పుడు మీరెందుకు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు? అసలు ఉన్న జీవోనే మార్చారు. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని అడుగుతున్నా కండక్ట్ చేయలేదు. చివరికి ఏం చెప్పారు? 1:1 అని పిలిచారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 1:1 అనేది గ్యారంటీ కాదు అని. కరెక్టే, అది అందరికీ తెలిసిందే. ఏ పరీక్షకి వెళ్ళినా ఇంటర్వ్యూకి ఎంతమందిని పిలుస్తున్నాం అంటారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల్నే, ఎంపికైన అభ్యర్థులకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పంపుతూ ఒక పాయింట్ గా, అది ఒక రూల్ గా చెప్తారు. ఏమని? ఇది కన్ఫర్మ్డ్ కాదు అని. దానికి కారణం ఏంటి? వాళ్ళు పెట్టే సర్టిఫికేట్ లో ఎక్కడైనా తేడాలు వస్తే మనం ఆపుతాం, మళ్ళీ ప్రూవ్ చేసుకోమని చెప్తాం. దానికోసమే తప్ప మీకు రాదు అని కాదు. మీరు కొత్త భాషను చెప్తున్నారు 1:1కి, కొత్త భాషను చెప్తున్నారు. అది చాలా తప్పు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ నిరసనలకి మొదటి రోజు విజయవాడలో జరిగినటువంటి సంఘటనలు, ఇది ప్రజాస్వామ్యంలో ఏ రకమైనటువంటి నినాదాలను తీసుకెళ్తుందని ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకుంది. మీరు ఆ హక్కుని కాలరాయాలని అధికార యంత్రాంగంతో, పోలీసులతోటి అణగదొక్కాలని చూస్తే రెండు విషయాలు బయటకు వస్తాయి. ఒకటి, మీరు తప్పు చేశారు కాబట్టి భయపడతారు. ఆ తప్పుని ఎట్లా సరిదిద్దుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి మీరు ఇలాంటి పనులకి ప్రోత్సాహం తెలియజేస్తున్నారు. అంటే మీరు తప్పుని ఖచ్చితంగా ఒప్పుకున్నారు. ఒకటి. రెండు, నిరసన మా హక్కు కదా, మేము తెలియజేస్తున్నాం. ప్రూవ్ చేసుకోవాలా, మీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ప్రూవ్ చేసింది కదా, ఎంక్వైరీ చేసింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది, చివరికి మంత్రినే రిజైన్ చేయించింది. మీ దగ్గర ఎందుకు వెళ్ళి చిత్తశుద్ధి ఎందుకు లేదంటే మీరు తప్పు చేశారు కాబట్టి, అందులో కుమ్ముకేయారు కాబట్టి, డబ్బులు అమ్ముకున్నారు కాబట్టి, మీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి, అర్హతలు పాటించలేదు కాబట్టి, ఆకు ఖచ్చితంగా రేపు పొద్దున వీళ్ళు ఈ కనీసం ఈఎస్సి అర్హత పరీక్ష పాస్ అవ్వకుండా వెళ్ళిన మ్యాథమెటిక్స్, సైన్స్ టీచర్ పిల్లలకి ఏం చెప్తారు? పిల్లల భవిష్యత్తు ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లవుతుంది? సార్, ఈ రకంగా జరుగుతున్న పరిణామాలు ఒకటైతే డైరెక్ట్ గా విద్యాశాఖ మంత్రి ప్లేస్ మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, నేను చర్చకు వస్తాను. దాడి చేసినటువంటి నాయకుడు కూడా మేము చర్చకి సిద్ధంగా ఉంటే మీరు నిరాహార దీక్షలు చేసి మా నాయకుడిని తిడుతున్నారని వాళ్ళు అంటారు. ప్రత్యేకంగా నిన్న మొన్న నందిగాం నియోజకవర్గంలో ఒక యువ నాయకుడు, మీరు కూర్చోబెట్టినటువంటి విద్యార్థులు, స్టూడెంట్స్ అయితే, డిఎస్సి రాసిన వాళ్ళు అయితే, వాళ్ళకి అన్యాయం జరిగినట్లయితే చూపించండి అని బహిరంగంగా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అసలు వీళ్ళు నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు అయినట్లయితే ఏ రకంగా చూడాలి? దీనికి సంబంధించినటువంటి విధానంలో ఎవరైతే ఈ సవాల్ చేశారు దానికి మీరే అసలు అవగాహన ఉండాలా? అవగాహన లేకుండా చేసే కామెంట్స్ ఇలాంటి వాటికి అసలు మేము కనీసం సమాధానం కూడా చెప్పాం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు, ఎన్నికల్లో హామీ, మాకన్నా ఎక్కువ చేస్తామని చెప్పారు. చేయనప్పుడు నేను దీని మీద స్పందిస్తా. నాకేమన్నా ఫీజు రియంబర్స్మెంట్ వస్తా నాకు
నా ఏజా ఫీజు రియంబర్స్మెంట్ ఏజ్ అన్నది విద్యార్థులకు వస్తుంది. విద్యార్థుల కోసం కదా. ఒక ప్రతిపక్ష పార్టీగా సమాజంలో ఏమి జరిగినా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏ అన్యాయం జరిగినా మేము అసలు చేస్తున్న దేని మీద, మీరు ప్రామిస్ చేసిన వాటి మీద, దానికి మీరు మాట్లాడుతుంది ఏంటి? ఇప్పుడు డిఎస్సీ చేశారు, అవకతవకలు ఉన్నాయని చెప్పాం కాదా, మీరు చెప్పండి, మేము వస్తాం, రండి, రమ్మన్నాం కదా. నేను లేస్తే మనిషిని కాదు, లేవట్లేదు కదా. అలాగే ఇప్పుడు డిఎస్సీ మీద అవకతవకలు ఎవరు చేస్తారు, ఫీజు రింబర్స్మెంట్ మీద ఎవరు చేస్తారు అంటే డిఎస్సీలో కానోళ్లే చేస్తారా? ఇంకా ప్రజలకు ఎవరికి బాధ్యత ఉంటుందా? మీరు అర్హత లేకుండా సైన్స్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ని పెడితే పిల్లలు ఏమైపోతారు? ఇది ఎవరి భవిష్యత్తు, ఎవరికి సంబంధించింది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కదా. అసలు అవగాహన కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే అది ఇక నేను దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16,000 మంది ఉద్యోగాలకి డిఎస్సీలో అభ్యర్థులకి 16,000 మందికి మేము ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చామని పోరాడుతున్నారు. ఈ ఉద్యోగస్తులంతా వాళ్ళకి అవసరం లేదా? ఈ ఉద్యోగాలు మేము ఇచ్చాం. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రత్యేకంగా నాయకులు, కార్యకర్తలు, మాక్సిమం గా ప్రతి నాయకుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు. అసలు దీని మీద అవగాహన లేనటువంటి స్పందనలా, లేకపోతే అవగాహన ఉండి ఈ ప్రజలు తప్పుదోవ పట్టించేది విధానాలా? ఖచ్చితంగా ఇప్పటికి ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది. పాత డిఎస్సీలో వాళ్ళే రిక్రూట్ చేసాం మేము, ఎన్నో జాబ్స్ ఇచ్చిన వాళ్ళం మేము. నోటిఫికేషన్ కూడా ఇస్తే ఎన్నికల దీని మీద ఆపిన కోర్టు కేసు ఆపింది ఎవరు? మీరే కదా. కోర్టు కేసు ఆపింది ఎవరు? డిఎస్సీ నోటిఫికేషన్ మీరే కదా. ఆ నోటిఫికేషన్ కదా మీరు తీసుకొచ్చింది. మేము ఏపీ సెక్రటరియట్ కి సంబంధించి ఇంతమంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేశామే, 1,25,000 పైన. ఎక్కడన్నా చిన్నది వచ్చిందా? ఎక్కడన్నా చిన్న విమర్శ వచ్చిందా? 16,000 మంది టీచర్స్ ని రిక్రూట్ చేయలేక మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి మీరు నానా గడ్డి తిన్నారు కదా, నానా ఇబ్బందులు పెడుతున్నారు కదా. మరి మేము ఇన్ని పోస్టులు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు. మీరు అసలు డిఎస్సీని కోట్లేసారు మీరు. మేము చేసిన రిక్రూట్మెంట్ లో ఎక్కడన్నా ఒక తగులు వస్తాయా? ఎవరన్నా ఒక ఫిర్యాదు ఉందా? ఇది కదా. అధికారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అవకతవకలు ఉంటే తీసే అవకాశాలు ఉంటాయి. మీరేమన్నా అవకతవకలు చేసినట్లే, మీరు ఇచ్చినటువంటి వాటిలో అవకతవకలు అధికారం వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నా అవకతవకలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వెలిగితే చాటొచ్చు. ఇదేంటి అని మాట్లాడొచ్చు. సో 5 సంవత్సరాల నందిగామ నియోజకవర్గ జగన్మోహన్ రావు గారి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి జరగలేదు. 25 సంవత్సరాలు అంటే మీరు ఒకనొక సందర్భంలో మేము ఇవి చేసాం, మేము వేసినటువంటి రోడ్ల మీద మీరు నడవడానికి ఒక రకమైనటువంటి ఈ రకంగా తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే 25 సంవత్సరాలు మేము పరిపాలిస్తే 5 సంవత్సరాలు మీ పరిపాలనలో మీరు ఇలాంటి మాటలు చెప్తారా అని ప్రస్తుత ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకులు చెప్తారు. దాని ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ లో అభివృద్ధి జరుగుద్ది, ఎంతో కొంత కాదనట్లేదు. కానీ నందిగామ నియోజకవర్గానికి రూపురేఖలు మార్చింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. దీనికి సాక్ష్యమే గాంధీ విగ్రహం. ఈ గాంధీ సెంటర్ నుంచి వెళ్తున్నటువంటి రోడ్ల విస్తరణ, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, అప్గ్రేడేషన్ ఆఫ్ మున్సిపాలిటీ కావచ్చు, అలాగే కేంద్రీయ విద్యాలయం కావచ్చు, 100 బెడ్ నా వెనకాల ఉన్న 100 బెడ్ హాస్పిటల్ కావచ్చు, నా వెనకాల ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు, ఏదైనా సరే కంటికి కనబడే అభివృద్ధి మీరు చేసామంటారు. ఖచ్చితంగా మేము కంటికి కనపడే అభివృద్ధి ప్రతి కుటుంబానికి చేశాము. నగరానికి, నందిగామ నియోజకవర్గానికే కాదు, ప్రతి కుటుంబానికి హౌసింగ్ కావచ్చు, ఏదైనా సరే, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతిదీ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో 5 సంవత్సరాలు మీరు తిరిగిన గడపని 3 సార్లు తిరిగినట్టు ఒక విలేకరిగా నాకు అవగాహన ఉంది, ప్రజలకు కూడా అవగాహన ఉంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన, కూటమి పరిపాలనలో మేము అధికారంలో ఇది చేశాం, అందరికీ తల్లికి వందనం ఇచ్చాం, ఇవ్వలేదు వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చారు, మేము అందరికి ఇచ్చాం అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇది అభివృద్ధి? బాగా చెప్పారు మీరు. ఇప్పుడు మేము అన్ని చెప్పినట్టే చేశాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారు? ఎవరు ఇంటికి తిరుగుతున్నారు? తిరగట్లేదు. నాలుగే మీటింగ్లు పెట్టి పార్టీలు చేసి మీరు ఎలా తిరగాలని చెప్తున్నారు. మీకు ధైర్యం ఉంటే తిరగాలి కదా. మీకు ధైర్యం ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి కదా. ఇదిగో మేము గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇచ్చాం? 18 సంవత్సరాలకే 1,500 ఇచ్చాం నెల. 50 సంవత్సరాలకే మహిళలకి పెన్షన్ ఇచ్చాం. మరి తిరగాలి కదా. ఇవన్నీ నిరుద్యోగ వృత్తి ఇచ్చాం.
ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చాం, మీ ఇంట్లో వచ్చిందా లేదా అడగాలి కదా. అని చెప్తున్నారు కదా, నందిగామలో 32 మందికి డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయి, మీరు వాళ్ళని కూడా కాదంటారా, మేము ఇచ్చాం డిఎస్సి అభ్యర్థులు చెప్తున్నారు కదా. ఇక్కడ పాయింట్ జాబ్స్ వాళ్ళకి వచ్చినాయి, సంతోషం కాదనట్లేదు, దానికి అభ్యంతరం ఏం లేదు మనకి. మనకు అభ్యంతరం లేదు. అర్హత ఉన్న వాళ్ళకి రావాలా అంటే మీరు ఇప్పుడు ఈ 32 మీద లేదా అని అంటారు, అది కాదు. అది కాదు. పరీక్ష ప్రాపర్ గా జరగలేదు, స్పోర్ట్స్ కోటా ప్రాపర్ గా జరగలేదు. మెయిన్ స్పోర్ట్స్ కోట దేశంలో చాలా సార్లు ఉద్యోగాలు వచ్చాయి, రాష్ట్రంలో చాలా మందికి కొన్ని వేల లక్షల మందికి వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా ప్యాకాటని సైతం స్పోర్ట్స్ కోటాలో చేర్చి ఉద్యోగాలు ఇచ్చారని నినాదం పెర్ని నాని గారు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం ఇస్తుంది. ఇది ఎంతవరకు నిజం? స్పోర్ట్స్ కోట ఎప్పుడన్నా ఎక్కడన్నా వివాదాస్పదమైందా ఈ రాష్ట్రంలో? అవునా? ఇప్పుడు ఎందుకు అవుతుందంటే వాళ్ళకి ఎంట్రన్స్ పరీక్ష లేదు. అసలు గేమ్ లో పార్టిసిపేట్ చేసినోడికి సాధారణ స్థాయిలో ఒక కాలేజీ చేసినోడికి ఎక్కడికన్నా ఉద్యోగం వస్తా అలాగే చాలా మంది ఇప్పుడు ఇదే నందిగామ నుంచి కోలోను వాటిల్లోను కబడ్డీలోను స్పోర్ట్స్ లో కోటా జాయిన్ అయిన వాళ్ళ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు డిఎస్సీ పాస్ అవ్వలేదా? మెరిట్ లిస్ట్ లో రాలేదా? స్పోర్ట్స్ కోటాలో రాలేదా? మరి వాళ్ళకి రానప్పుడు వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి కూడా చాలా మంది స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, హెడ్ మాస్టర్స్ ఉన్నారు కదా. అప్పుడు లేని వివాదం ఇప్పుడు స్పోర్ట్స్ కోటా మీద ఎందుకు వచ్చింది? ఇప్పుడు స్పోర్ట్స్ కోటా తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా స్టేట్ కి నేషనల్ కానివాళ్ళ కాదా? మరి వీళ్ళు దేనికి ఆడారు? వాళ్ళు వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, డబ్బులు తీసుకుని ఇచ్చుకున్నారు, అది సుస్పష్టం. కాబట్టే ఎంక్వైరీ చేయలేకపోతున్నారు, కాబట్టే వేదిక మీదకి రాలేకపోతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో ప్రపంచం చూసింది. కేంద్రం యొక్క అవినీతిని బయటపెట్టి ఒక విద్యాశాఖ మంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసే వరకు పోరాడి, అదే స్ఫూర్తితో నందిగామ నియోజకవర్గం కానివ్వండి, 175 నియోజకవర్గాల్లో కూడా నిజమే అంటే విద్యార్థుల్లో ఓ రకమైనటువంటి ఉత్సాహాన్ని, విద్యార్థుల జీవితానికి సంబంధించినటువంటి ఆశయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ రూపంలో ముందుకు తీసుకెళ్తారు కన్ఫర్మ్ గా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా ఏంటంటే ఈ జనరేషన్ సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటినీ ఖచ్చితంగా చూస్తూ ఉండాల్సిందే. ఎక్కడ ఎవరికి ఏది జరిగినా సరే రియాక్ట్ అవ్వాల్సిందే. అది దేని మీదైనా సరే, వ్యవస్థలు కావచ్చు, సమస్యలు కావచ్చు, దేని మీదైనా సరే ఈ జంజీ స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతుంది. వాళ్ళు ఎటు నిజం ఉంటే అటే ఉంటారు కాబట్టి, ఎటు మంచి ఉంటే అటే ఉంటారు కాబట్టి, ఆ వాటికి ప్రజల మద్దతు కూడా ఉందని మనం ఢిల్లీలో మనకు తెలిసింది కాబట్టి జంజీని ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా మీరు సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటి మీద మీరు దృష్టిలో ఉండాలి. మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలి. తల్లబొల్లి మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు, అలా మోసం పోకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళంతా ఖచ్చితంగా జాగ్రత్తతో ఉండాలి. జరుగుతున్న పరిణామాలన్నింటినీ గ్రహించాలి, ప్రతి విషయాన్ని మీరు గ్రహించాలి. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చేతిలో మొబైల్ ఉంది కాబట్టి, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఊరినే తెలిసిపోతుంది ఎక్కడేం జరుగుతుందో. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు చేసిందే, ఢిల్లీలో చేసిందే, ఓన్లీ మొబైల్ సోషల్ మీడియాతో చేశారు. ఎందుకని? అది నీట్ లో జరిగింది కాబట్టి, తప్పు జరిగింది కాబట్టి. అట్లే డిఎస్సీ లో కూడా జరిగింది కాబట్టి చేయాల్సిందే. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి చేయాల్సిందే. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు ఎంచుకొని గెలిపించుకొని చేయకపోతే చేయాల్సిందే కదా. అలా దేని మీదైనా చేయాలా. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కట్టిస్తే, ప్రైవేటైజ్ చేస్తే గవర్నమెంట్ లో ఉన్న సౌలభ్యం ప్రైవేట్ కాలేజీలో ఉంటుందా? ఫీజులు ఆర్థికంగా కానీ దేనికైనా వీటన్నిటిని కూడా యువత గ్రహించాల్సిందే. ఎందుకంటే భవిష్యత్ అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంది, వాళ్ళదే ఈ రాష్ట్రం. రానున్న రోజుల్లో ప్రతి దానికి కర్త కర్మ క్రియ వాళ్ళే అవుతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి దాని మీద అవగాహనతో ఉండాలి, అన్ని తెలుసుకోవాలి, స్పందించాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. రేపొద్దున మేము తప్పు చేసినా మా మీద స్పందించాలని మేము కోరుకుంటాం. సో రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటం ఆగదు. ఈ పోరాటం ఫలితం వచ్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని వెతికి తీసే వరకు ఈ నినాదాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తుంది.